హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వ్యక్తి పేరు కార్తీక్ అండి. మా హాస్పిటల్లో ఓటీ టెక్నీషియన్గా చేస్తున్నారు. కార్తీక్ హాయ్. హాయ్ సార్. మీరు ఏ కోర్స్ చేశారు? డిఎంఎస్టీ చేసిన సార్. ఓకే గుడ్. అంటే మన ఓటీ టెక్నీషియన్ కోర్స్. ఓకే. సో మీకు ఎంత వస్తుంది రఫ్గా శాలరీ? 25 వరకు వస్తుంది సార్. సో ఈయనకి రఫ్గా 25,000 శాలరీ అండి. సో ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే 2 days బ్యాక్ నేను ఒక పేషెంట్ని చూశాను. ఆయన ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశారు. ఒక ఫార్మా కంపెనీలో 12,000కి శాలరీ జాయిన్ అయ్యారంట. ఎవరో ఫ్రెండ్స్ చెప్పారంట పైథాన్ ఏవో సాఫ్ట్వేర్ కోర్సులు చేస్తే శాలరీ బాగుంటుంది అది ఇది అని చెప్పి. సో పాపం ఆ కోర్సులన్నీ చేశారంట. 6 నెలలు 1 year అయిందంట. పాపం ఏ జాబ్ రాలేదంట. సో మళ్ళీ ఇప్పుడు ఇంకా ఫార్మా జాబ్స్ కోసం పాపం ట్రై చేస్తున్నాడు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఊరికూరినే జాబ్స్ కోసం మారుతూ ఉంటే ఎంప్లాయర్కి తీసుకునే వాళ్ళకి సరైన ఒపీనియన్ ఉంటుంది. నెంబర్ 1. ఇంకోటి ప్రతి ఫీల్డ్లో కూడా ప్లస్ మైనస్ 2 ఉంటాయి. ఇప్పుడు ఓటీ టెక్నీషియన్స్లో కూడా సీనియారిటీ బట్టి 70,000 80,000 తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఫార్మా ఫీల్డ్లో కూడా ఎక్సెల్ అవుతే దాంట్లో కూడా శాలరీస్ ఉంటాయి. సో దయచేసి స్టార్టింగ్లో శాలరీ తక్కువ ఉంది కదా అని చెప్పి ఊరుకునే షఫల్ అవ్వద్దు. ఓకేనా? ఈ వీడియోలో నా కష్టాలు నేను ఎలా స్టార్ట్ చేశానో నేను చెప్పలేను, కానీ నెక్స్ట్ టైం ఇప్పుడు ఏం చెప్తాను. బట్ స్టార్టింగ్లో ఎవరికైనా కష్టాలు అనేవి ఉంటాయి. ఓకే.